ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 17 బుధవారం. ఈ బుధవారం రోజున త్రయోదశి పూర్తిగా ఉంది. విశాఖ నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. సృజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలు, వ్యాపారపరమైనటువంటి ఆదాయాన్ని, అభివృద్ధిని అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అధికారులతో కొన్ని అభివృద్ధికర కార్యక్రమాలు చేపడతారు. మంచి విజయాలను సాధిస్తారు. లాభంలో రాహు సంచారం వల్ల నూతన అవకాశాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకుంటారు. అష్టంలో చంద్ర సంచారం ఉంది. అశాంతి కలిగేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. మనసుకు బాధన కలిగే సంఘటనలు, నిరాశను కలిగించే సంఘటనలు ఈరోజు కొన్ని జరగడానికి అవకాశం ఉంది. లలితాదేవిని ఆరాధించండి. తెల్లటి వస్త్రాలను ధరించండి. లలితాదేవి పారాయణం చేయండి. తల్లి వయస్సు వారిని దర్శించి వారికి నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ బుధవారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చేటువంటి సంఘటనలు జరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. పనికి తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. మీరు సంతోషంగా ఉంటారు. అష్టంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యారాధన చేయండి. తండ్రికి కానీ, తండ్రి లాంటి వారికి కానీ నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మిథున రాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల ఒక విషయంలో అతి సునాయాసంగా మీరు విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఉంటారు. భాగ్యంలో రాహు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, చాముండేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి. ఆలయంలో ఉన్నటువంటి పూజారులకు చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ బుధవారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, సృజన సహకారం మీకు సంతోషదాయకంగా ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. ద్వితీయంలో కేతువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశ పారాయణం చేసుకోండి. వినాయక స్వామి దేవాలయంలో మీ చేతనైనంత వరకు సేవ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ బుధవారం రోజున చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. పంచమంలో కుజుడు సంచరించడం వల్ల ఒక్క విషయంలో మీ ఆలోచనలు తారుమారవుతాయి. భూవాహన సమస్యలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది.
ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఇంట్లో పనిచేసేటువంటి పని వారికి ఏదైనా సహాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ బుధవారం రోజున లాభంలో చంద్రుడు సంచరించడం వల్ల తల్లి ఆశీస్సులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో రాహువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపం, వ్యాపారంలో నష్టాలు, మీరు అనుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని నెరవేర్చలేకపోతారు. అశాంతికి గురవుతారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, సీతారామచంద్రమూర్తి పారాయణం, సీతారామచంద్రమూర్తి ఆరాధన చేసుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల, వారికి మీ చేతనైనంత వరకు సాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ బుధవారం రోజున ద్వితీయములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలు, అభివృద్ధికరమైనటువంటి ప్రోత్సాహాలు లభిస్తాయి. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభంలో కేతువు సంచరించడం వల్ల భగవంతుని ఆశీస్సులు, నిరాడంబరత మీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ద్వితీయంలో చంద్రుడు సంచరించడం వల్ల అశాంతికర సంఘటన ఒకటి జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టానికి కూడా అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలిత ఆరాధన చేయండి. తల్లి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశుల్లో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. జన్మరాశుల్లో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నీతిగా నిజాయితీగా పనిచేస్తారు. భగవంతుని ఆశీస్సులతో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టములో గురువు సంచరించడం వల్ల విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి. మీ ఆలోచనలు కలిసి రాదు. మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలకి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయండి. గురువులకు చేతనైనంత వరకు సేవ చేయడం వల్ల, వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయంలో రాహువు సంచరించడం వల్ల నూతన వ్యక్తుల వల్ల కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి మంచి లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనువైన రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థములో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపము, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు ఔషధ సహాయం చేయడం వల్ల, సేవ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట కూడా చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల ఈరోజు చాలా విషయాలు సునాయాసంగా పూర్తవుతాయి. మంచి లాభాలను అందుకుంటారు. సంతోషంగా ఉంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టంలో కేతువు సంచరించడం వల్ల అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక రకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ఒక విషయంలో నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశ ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి ఆలయంలో మీ చేతనైనంత వరకు సేవ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ బుధవారం రోజున పంచమములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల మీకు ఇష్టమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించి మంచి అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. సంతోషంగా ఉంటారు.
లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. దశములో శుక్ర సంచారం వల్ల పనిభారం పెరుగుతుంది. కుటుంబంలో అశాంతి, స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి ఆరాధన చేయండి. వయోవృద్ధులైనటువంటి స్త్రీలకు మీ చేతనైనంత వరకు సేవ చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈ బుధవారం రోజున చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు ప్రారంభిస్తారు. నూతన విజయాలను అందుకుంటారు. అవకాశాలను కూడా అందుకుంటారు. దశంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి. ఇంటర్వ్యూల్లో కూడా మీరు విజయాలను సాధిస్తారు. దశంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. వ్యయములో రాహు సంచరిస్తున్నారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, చాముండేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి. అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి పూజారులకు మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.